హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సంపూర్ణ ఆహారం ఇంకా సకల పోషకాలు సమృద్ధిగా ఉండే మొలకలు వాసన జిగురు లేకుండా పొడవుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు మొలకలు ఎందుకు తినాలి, ఎలా తినాలి, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా తినాలి, ఎవరెవరు తినవచ్చు, దానివల్ల కలిగే లాభాలు ఏమిటి, ఇలాంటి డౌట్స్ చాలా వరకు మనకు వస్తాయి. అందుకే ముందు నేను మీ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాను. తర్వాత మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామూలుగా మొలకెత్తిన విత్తనాలు చాలా మంచిదని అందరికీ తెలుసు. వీటిలో అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభించే అతి గొప్ప ఆహారం ఈ మొలకలు. బరువు తగ్గాలి, కొవ్వు కరగాలి అనుకునేటప్పుడు తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ పోషకాలు అంటే లో క్యాలరీస్ ఉండి హై న్యూట్రిషన్ ఉండాలి. అంటే తక్కువగా తిని ఎక్కువ పోషకాలు అందాలి. అప్పుడే ఖచ్చితంగా బరువు తగ్గుతాం. అలా తక్కువ ఆహారం ఎక్కువ పోషకాలు ఇచ్చేవే ఈ మొలకెత్తిన విత్తనాలు. మనం లావు అయ్యే కొద్దీ శరీరంలో అనేక పోషక లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ పోయి బరువు, కొవ్వు తగ్గించుకోవాలంటే మొలకలు తినాలి. మొలకెత్తిన విత్తనాల్లోని ఎక్కువగా ప్రోటీన్స్ ఉండడం వల్ల గ్యాస్ ప్రాబ్లము వస్తుంది. అందుకని ఇవి బాగా నమిలి తినాలి. ఇంకా వీటితో పాటు వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ చేర్చుకుని తింటే చాలా మంచిది. ఇంకా మొలకలు బాగా పొడవుగా ఎదిగినవి అంటే 2 నుండి 3 అంగుళాలు ఎదిగిన మొలకలు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొలకెత్తిన విత్తనాలు తినడం వలన తక్కువ క్యాలరీస్లో ఎక్కువ పోషకాలు వస్తాయి. అన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలకు పూర్తిగా ఇవి చెక్ పెడతాయి. ముఖ్యంగా బరువు ఉన్న వారిలో హార్మోన్స్ లోపం ఉంటుంది. అవి అన్నిటినీ కరెక్ట్ చేయడానికి ఇవి బెస్ట్ డైట్. ఇవి తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వీక్నెస్ని దూరం చేస్తుంది, కండపుష్టిని ఇస్తాయి. లావు తగ్గాలనే పిల్లలకు ఈ మొలకలు ఇవ్వవచ్చు. దానివల్ల బరువు తగ్గుతుంది కానీ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొలకలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినచ్చు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. క్యాలరీలు అస్సలు పెరగవు. ఇందులో విటమిన్ ఏ, సి, B1, B6 మరియు K ఉన్నాయి. ఇంకా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మాంగనీసు సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, పోలేట్ ఇంకా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. మొలకలలో మనకు అవసరమైన ఎంజైమ్లు బాగా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, మొలకల గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఇంటిలో ప్రతినిత్యం మొలకలు ఉండేటట్లుగా అలవాటు చేసుకుందాం. ఫ్రెండ్స్, మొలకలు ముఖ్యంగా పెసలు, శనగలు, అలసందలు, బొబ్బర్లు, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా చాలా రకాలతో తయారు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా పెసలు, శనగలు, అలసందలతో చేసిన మొలకలు మనం సులువుగా నమలటానికి ఇంకా రుచికి కూడా చాలా బాగుంటాయి. ఇవి కొంచెం బోర్ కొడితే అప్పుడప్పుడు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు మొలకలు పొడవుగా వాసన జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నటువంటి దేశవాళీ పెసలు దొరికితే వాటితో మొలకలు తయారు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదా వీడియోలో చూపిస్తున్నటువంటి హైబ్రిడ్ రకమైన పర్వాలేదు, కానీ మార్కెట్ నుండి తెచ్చుకునేటప్పుడు షాపు వాళ్లకు అవి మొలకలు వచ్చే పెసలా కాదా అని క్లారిఫై చేసుకుని అప్పుడే కొనుక్కోవాలి. మరీ ఎక్కువగా కాకుండా అర కేజీ కానీ కేజీ కానీ కొని తెచ్చుకోండి. మొలకలు వస్తే అప్పుడు వాటిని ఎక్కువ మొత్తంలో కొనుక్కోండి.
ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న పెసలు మొలకలు వచ్చే పెసలు కాదు. అవి గ్రీన్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి. వీటితో మొలకలు అస్సలు రావు. కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా అడిగి చూసి తెచ్చుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్పు దేశవాళీవి కాకుండా హైబ్రిడ్ పెసలనే తీసుకున్నాను. ఇప్పుడు వాటిలో మునిగే వరకు నీళ్లు పోసి 12 నుండి 13 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఏమీ కడగాల్సిన అవసరం లేదు. ఇంచుమించు మనం మార్నింగ్ టైంలోని అంటే 7 గంటలకు అలా నానబెట్టుకుంటే మరుసటి రోజు కాకుండా ఆ నెక్స్ట్ డేకి తినడానికి మొలకలు కరెక్ట్గా వస్తాయి. అంటే ఇంచుమించు మొలకలు తయారవడానికి మనకి 2 రోజుల పైనే పడుతుంది. అదేవిధంగా శనగలు కూడా 1 కప్పు వరకు తీసుకున్నానండి. వాటిలో కూడా మునిగే వరకు నీళ్లు పోసుకొని 12 నుండి 13 గంటలు నానబెట్టుకోవాలి. మనం ఎన్ని రకాల మొలకలు చేసుకున్నా దేనికి అవి సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఇంచుమించు 13 గంటలు నానిన వీటిని 2 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళంతా వంపేసుకోవాలి. ఇలాంటప్పుడే పాడైపోయినవి తీసేయండి. ఇలా కడగడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. నీటిని అంతా బాగా వంపేసుకోవాలి. నీటిని అంతా వంపేసుకున్న గింజలలో తడి ఉండిపోతుంది. కాబట్టి మొలకలు వచ్చిన వాసన జిగురుతో ఉంటాయి. అందుకని నానిన గింజలలో తడిని డ్రై చేయడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఈ విధంగా పరుచుకొని 10 నుండి 20 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత తిరిగి తీసేసి వాటిని బాక్సులో వేసుకొని మూత పెట్టి మళ్ళీ 36 గంటలు ఏమాత్రం కదపకుండా అలానే ఉంచేయాలి. అప్పుడే 2 నుండి 3 అంగుళాల వరకు మొలకలు చక్కగా వస్తాయి. ఇంకా వాసన జిగురు అస్సలు ఉండదు. ఖచ్చితంగా 36 గంటలు ఉంచితే ఈ విధంగా 2 నుండి 3 అంగుళాల పొడవు గల మొలకలు వస్తాయి. వీటిని తినే ముందు మరొకసారి శుభ్రంగా కడుక్కొని ఖర్జూరం, నానబెట్టిన బాదంతో ఇంకా పళ్ళతో కానీ క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలతో కానీ తినచ్చు. ఒక మనిషికి బ్రేక్ఫాస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా 100 గ్రాముల వరకు మొలకలు ఉండాలి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, వీటిని బాగా నమిలి తినాలి. అప్పుడే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. విత్తనం అంటేనే చాలా విలువ. ఇంకా దానికి మొలక వస్తే దాని విలువ రెట్టింపు అవుతుంది. పోషకాలు 2 నుండి 3 రెట్లు పెరుగుతాయి. సకల పోషకాలు దక్కాలంటే మొలకెత్తిన విత్తనాలు తినాలి. ఇదే విధంగా అలసందలతో కూడా మొలకలు చేసుకోవచ్చు. ముందుగా నీళ్ళల్లోని 12 నుండి 13 గంటలు నానబెట్టుకుని తర్వాత తీసి ఫ్యాన్ కింద 10 నుంచి 20 నిమిషాలు తడిని ఆరబెట్టుకున్న తర్వాత బాక్స్లో తీసి వేసుకుని 36 గంటలు కదపకుండా ఉంచుకుంటే ఈ విధంగా 2 నుండి 3 అంగుళాల వరకు మొలకలు వస్తాయి. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.